హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉండారు? అందరు బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి. ఈ హెయిర్ డే వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది, అలాగే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది. అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ రోజు అయితే కన్నా ఎక్కడ మిస్ చేసుకోకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో అయితే ఒక మంచి పవర్ఫుల్ గింజలు అయితే యాడ్ చేసినానండి. సో ఆ గింజలు మన ఇంట్లో ఉంటే చాలు, మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది, అలాగే మనకు జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. అంత మంచి పవర్ఫుల్ అయిన గింజలు. ఆ గింజలు ఏంటి అనేది కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసి. మనకి ఈ హెయిర్ డే కావాల్సింది ఈ గింజలు అయితే తీసుకోవాలి. ఈ గింజలు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ఏం గింజలు అనేది కూడా లాస్ట్లో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచిదండి ఈ గింజలు అయితే కన్నా. మనం హెయిర్ డే కానీ లేదా హెయిర్ ఆయిల్ కానీ తయారు చేసుకొని మన జుట్టుకు అప్లై చేసుకుంటే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది. అంత మంచి పవర్ఫుల్ అయిన గింజలు అన్నమాట ఇవైతే కన్నా. సో ఈ గింజలు చూస్తానే మీకు అర్థమై ఉంటుంది ఏం గింజలు అనేది కూడా. ఒకవేళ తెలియకపోతే కన్నా లాస్ట్లో అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ గింజలు అయితే కన్నా ఒకసారి మనము దంచుకోవాలన్నమాట. లోపలైతే మనకు ఆయిలీగా ఉంటుంది. సో ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండే గింజలు అయితే తెచ్చుకోండి. ఫ్రెష్ అంటే డ్రై అనండి, మనకు దంచితే కన్నా మామూలుగా లోపల నుంచి ఆయిల్ అనేది రావాలి, అప్పుడు మనకి ఈ గింజలు అనేది బాగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే కన్నా దంచి చూపించా చూడండి, ఆయిల్ అనేది వచ్చిందంటే జిగురుగా మనకు బయటకు అనేది వచ్చింది. ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది తీసుకొని ఒక్కొక్క గింజ వేసుకొని మనము ఈ మాదిరిగా అయితే దంచుకోవాలి. చూడండి ఇక్కడైతే కానీ మనకు బ్లాక్ కలర్లో జిగురుగా అనేది వచ్చింది. సో ఈ మాదిరిగా వచ్చేనే గింజలు అనేది బాగుండాయి అన్నమాట. చూడండి మనం దంచితే ఈ మాదిరిగా రావాలి, ఆయిలీగా ఉంది చూడండి. సో ఈ గింజలు అయితే కానీ మనం దంచుకోవాలి. ఇప్పుడైతే కన్నా 2 గింజలు కూడా వేసేసుకొని దంచేసుకోవాలి. ఎక్కువ పౌడర్ లాగా అయితే అవ్వండి, కొంచెం రప్పుగా అనేది దంచుకోవాలి. మాదిరిగా అయితే దంచుకోవాలండి. సో ఎంత ఈలవుతుందో అంత మెత్తగా అనేది దంచుకోండి. చూడండి మనము ఇందులో ఏమి వేయాలి, నిమ్మ అనేది చూడండి మనం ఆయిల్ వేసి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంది. సో ఈ గింజలు ఈ మాదిరిగా ఉండేటి అయితే తెచ్చుకోండి. మనం దంచితే ఆయిలీగా రావాలా. మన జుట్టుకు అప్లై చేయటం వల్ల అలాగే పట్టేస్తుందండి, తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ గింజలు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, తప్పకుండా తెచ్చుకోండి. ఈ గింజలు ఎదిగిన ఎక్కువ కూడా కాస్ట్ ఉండవు, తక్కువే. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇనుం కడాయిలోకి అనేది వేసుకోవాలి. ఈ మాదిరిగా ఇనుం కడాయి తీసుకొని మొత్తం కూడా మనం దంచినాం కదా, ఆ గింజలంతా కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత నెమ్మగా ఉందో, మీకు ఈ గింజలు చూస్తేనే అర్థమవుతుంది. మనకి ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండే గింజలు అయితే తెచ్చుకోవాలి. మనం దంచితే ఆయిలీగా రావాలి, ఆ మాదిరిగా ఉండే గింజలు అయితే తెచ్చుకోండి. ఇప్పుడు అంతా కూడా ఇనుం కడాయిలో వేసేసినాం. ఇందులో వచ్చేసి ఒక్క తమలపాకు అయితే తీసుకోవాలి. ఒక్క తమలపాకు అయితే తీసుకోండి, ఫ్రెష్గా ఉండే తమలపాకు అయితే తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది వేసుకోండి. కట్ చేసుకోండి, లేదంటే చేతి అయినా తుంచి వేసుకోండి. నేను ఇక్కడైతే కన్నా చేతితో తుంచేసినాను. సో తొట్టు అయితే అవసరం లేదండి, ఆకు మాత్రం తీసుకోండి. ఈ మాదిరిగా ఆకు అంతా కూడా వేసేసుకొని ఇందులో వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు ఒక్క పిరికిడ్ అంతా వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక్క పిరికిడ్ అనేది వేసుకోండి. కరివేపాకు కూడా చాలా మంచిది కదా, అందుకని ఒక్క పిరికిడ్ అయితే వేసుకోవాలి కరివేపాకు అయితే కన్నా. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే కన్నా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి. అయితే కన్నా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ అయితే కన్నా హైలో పెట్టకూడదు. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే కన్నా మనకి ఈ మాదిరిగా పొగ అనేది స్టార్ట్ అయింది చూడండి. మనము స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. మనకి ఇంకా ఎక్కువ రోస్ట్ అయ్యేటప్పుడు పొగ అనేది ఎక్కువ వచ్చింది. సో ఏం కాదు, కొంచెం అప్పుడు ఎక్కువ పొగ వచ్చినప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.
బ్లాక్ కలర్ అనేది మారాలండి, అంతటిదాకా రోస్ట్ అనేది చేయాలి. ఈ హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది, అలాగే డాండ్రఫ్ కానీ లేదా హెయిర్ ఫాలింగ్ కానీ ఎక్కువ ఉన్నా కూడా తగ్గుతుంది. జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, అంత మంచిది అనమాట. ఈ మాదిరిగా అయితే మనము కలుపుతూనే ఉండాలి, అంత ఒకే లెవెల్లో మనకు రోస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు అనేది ఇప్పుడు పొగ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది కదా, మనకు కలర్ కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే బ్లాక్గా మారింది కదా, ఈ మాదిరిగా అయితే రోస్ట్ అవ్వాలి. ఈ మాదిరిగా రోస్ట్ అయినాక మనకు పూర్తిగా బ్లాక్ కలర్ అనేది మారుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి. సలార్ నాకు ఏం చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే ఇలాగే కంటిన్యూ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ గింజల పేరు అయితే చెప్పలేదు కదా, ఈ గింజల పేరు కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కన్నా సలార్ పెట్టుకోండి. చల్లగా అయిపోయింది. ఈ మాదిరిగా సలార్పినాక మనం చూడండి, ఈ మాదిరిగా నలిపితే పౌడర్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా, చిన్నది కిచెన్ రోల్లో, అందులో వేసేసుకొని ఎంత ఈల్ అవుతుందో అంత మెత్తగా దంచుకోవాలి. జల్లెడ పట్టేకి అవ్వదండి. ఇక్కడ చూడండి, ఆయిలీగా ఉంది, అందుకని జల్లెడ పట్టేకి అవ్వదు. ఎంత ఈల్ అవుతుందో అంత మెత్తగా మనం దంచుకోవాలి. ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి. నేను ఇందాక ఈ గింజలు అనేది దంచినాను కదా, సో అందులోనే వేసుకుంటా ఉన్నాను. కొంచెం కూడా వేస్ట్ అనేది కాకుండా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. నా చేతికి చూడండి ఎంత బ్లాక్గా అవుతుందో. ఇప్పుడు ఎంత వీలవుతుందో అంత మెత్తగా అనేది దంచుకోవాలి. ఈ మాదిరిగా అయితే దంచేసుకొని ఒకవేళ మామూలుగా గడ్డలాగా అతుక్కుంటే కన్నా స్పూన్తో ఒకసారి ఈ మాదిరి కలుపుకోవాలి. ఈ మాదిరిగా అంతా ఒకసారి తీసుకొని మళ్ళీ కూడా దంచుకోవాలి. కొంచెం రఫ్గానే ఉంటుంది, ఏం కాదు. జుట్టుకు అప్లై చేసినప్పుడు కూడా ఏం కాదు. మనం దువ్వేంత దూగినామంటే ఆ రఫ్గా ఉండేది అంతా కూడా వచ్చేస్తుంది. ఈ మాదిరిగా అయితే దంచుకోవాలి. ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి మెత్తగా. నేను ఇక్కడైతే కన్నా మెత్తగా పౌడర్ అనేది చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని స్పూన్తో అంతా కూడా ఒకసారి ఈ మాదిరిగా కలిపి వేసుకొని ఈ బౌల్లో అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా. మీరు ఇంకా క్వాంటిటీ అనేది ఎక్కువ కూడా చేసుకొని నిలువ అనేది పెట్టుకోవచ్చునండి. చాలా రోజులు అయితే ఉంటుంది పౌడర్ అయితే కన్నా. ఒక 6 నెలల పాటు మనము నిలువ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదా. అలోవెరా జెల్ అయితే 1 స్పూన్ అంతా వేసుకోవాలి. సో అలోవెరా జెల్లే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే కన్నా వేసుకోండి, లేదంటే ఈ మాదిరిగా షాప్లో నుంచి అయినా తెచ్చుకొని వేసుకోండి. ఫ్రెష్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే షాప్లో నుంచి తెచ్చుకునేది అయినా వేసుకోవచ్చు. బాగా కలిపి వేసుకోవాలి. ఆ పౌడర్లో మనం వేసిన అలోవెరా జెల్ అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అలోవెరా జెల్ వేసి మిక్సింగ్ చేయాలని ఆయిల్ వేసి మిక్స్ చేయకూడదా అని. ఒకవేళ మీ దగ్గర మామూలుగా ఆవాల నూనె ఉన్నా కూడా కొంచెం వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోండి. ఆవాల నూనె చాలా మంచిది మన జుట్టుకు. మీకు ఉంటే కన్నా ఈ మామూలుగా అలోవెరా జెల్ బదులు మీరు ఆవాల నూనె వచ్చేసి వేసుకొని కలిపుకోండి. సో క్వాంటిటీ అయితే ఈ మాదిరిగా అయితే ఉండాలి, మరీ ఎక్కువ పతలాగా అయితే ఉండకూడదు. మనకు జుట్టుకు అప్లై చేయొచ్చే, జుట్టుకు అనేది పట్టుకోవాలి. ఈ మాదిరిగా ఉండిందంటే జుట్టుకు అప్లై చేయొచ్చని పట్టుకుంటుంది, జారదు అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. సో మనకి హెయిర్ డే అనేది రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మన జుట్టు కూడా వైట్గా ఉండేది బ్లాక్గా మారుతుంది, అలాగే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది పదండి చూద్దాం. జుట్టుకి అయితే కానీ ఆయిల్ లేకుండా చూసుకోండి. సో ఆయిల్ ఉన్నిందంటే వాష్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే కన్నా మనము కొద్దిగా తీసుకుంటా జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి.
ఈ మాదిరిగా. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ మాదిరిగా రప్పుగా ఉంచడండి. సో మనం దువ్వేంత దువ్వినా కూడా వచ్చేస్తుందండి, లేదంటే మనము వాష్ చేసినా కూడా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకు అనేది అప్లై చేసేసుకోవాలి. ఈ మాదిరిగా చూడండి, జుట్టుకైతే ఈ మాదిరిగా అయితే మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసేసుకోవాలి. సో కరెక్ట్గా ఒక 2 గంటల సేపు ఉన్నిచ్చి వెచ్చని నీళ్ళతో వాష్ చేయాలి, షాంపూ అనేది వేయద్దు. అలాగే మీరు వారానికి ఒక 3 సార్లు అనేది ట్రై చేయండి ఈ హెయిర్ డే, మీకు వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో తెల్లగా ఉండే జుట్టు మనకు తొందరగా నల్లగా మారాలంటే వారానికి ఒక 3 సార్లు అనేది ట్రై చేయండి. సో కరెక్ట్గా ఒక 2 గంటల సేపు ఉన్నిచ్చి మీరు వాడే, సో మన జుట్టు పైన కరెక్ట్గా ఒక 2 గంటల సేపు ఉన్నయాల. అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాల, షాంపూతో అస్సలు మీరు వాష్ చేయొద్దు, నార్మల్ వాటర్తోనే వాష్ చేయాల. సో మరుసటి రోజు కావాల్సింటే మీరు మామూలుగా షాంపూతో అనేది వాష్ చేసుకోండి. ఈ హెయిర్ డే అప్లై చేసినప్పుడు నార్మల్ వాటర్తోనే వాష్ చేయాల. తర్వాత మీరు మరుసటి రోజు అనేది షాంపూతో అనేది వాష్ చేసుకోవాలి. వారానికి 3 సార్లు అనేది ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో జుట్టు కూడా మనకు స్మూత్గా, షైనీగా, సిల్కీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో గింజల పేరు చెప్పలేదు కదా, ఈ గింజల పేరు వచ్చేసి మనకు జీడి గింజలు అంటారండి. జీడి గింజలు అన్నారంటే మీకు మామూలు షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో తక్కువే ఉంటుంది ప్రైస్ కూడా, ఎక్కువ కూడా ఉండదు ప్రైస్ అయితే కన. సో నాకైతే కన 10 రూపాయలకి అయితే ఒక 4 గింజలు అయితే ఇచ్చినారండి ఇక్కడైతే కన. సో మీకు ఇంకా అక్కడ తక్కువే ఉంటాయి ఈ జీడి గింజలు అయితే కన. సో తప్పకుండా తెచ్చుకోండి, ఈ జీడి గింజలు అయితే అందరికీ అందుబాటులోనే ఉంటాయి. సో చాలా మంచిది మన జుట్టుకి అయితే కనుక జీడి గింజలు. తప్పకుండా ట్రై చేయండి జీడి గింజలతో ఈ హెయిర్ డే. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.